నీ భార్య మాట తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉంది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట ఏమొచ్చింది? శాపం. వాస్తవానికి ఇద్దరికి పెళ్లి చేసి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎవరైనా వైవాహిక జీవితంలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ప్రయాస, వేదన, బాధ ఎవరైనా అనుభవిస్తుంటే వారందరికీ మీకు రాకుండా మీకు ఇది ఆశీర్వాదకరమైన వైవాహిక జీవితం ఎందుకు శాపగ్రస్తంగా మారింది? దేవుడు ఆశీర్వదించాడు. ఎస్, ఆయన ఆశీర్వదించాడంటే ఆశీర్వాదమే. దావీదు అంటాడు కదా, దేవుడు నీవు ఆశీర్వదిస్తే అన్నిటికి ఆశీర్వాదమే. ఆయన ఆశీర్వదిస్తే శాపం ఎందుకు మారుతుంది? ఆయన ఆశీర్వదించాడు, అయిపోయింది ఆశీర్వాదం. మరి శాపం ఎందుకు మారింది? నువ్వే, నేనే. మనము మన దాంపత్య జీవితాల్ని శాపగ్రస్తం చేసుకున్నాం. ఎలా? త్వరగా రండి. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. 2:24 ఏముంది? వారు ఏక శరీరమై ఉందురు అని ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా. ఇది మొదటి విషయం. ఆశీర్వాదకరమైన వైవాహిక జీవితము శాపగ్రస్తంగా మారటానికి మొదటి కారణం అపవాది. దీన్ని కొంచెం మార్చి చెప్పుకుందామా? 3వ వ్యక్తి. ఏమా, భార్య భర్తలుగా భర్త కాక మరొక పురుషుడు మధ్యలో వస్తే శాపం. అయ్యా, భార్య కాక మరొక స్త్రీ మీ మధ్యలోనికి వస్తే శాపం. వచ్చారు కదా, అదే మీ శాప ఫలితం. మీ ఇద్దరు ఏక శరీరం, అంతే. 3వ అధ్యాయం 1వ వచనంలో 3వ వాడు వచ్చాడు. ఎప్పుడైతే 3వ వ్యక్తి మీ మధ్యలో ప్రవేశించాడో అప్పుడే శాపం. కిరణ్ భారతి గుర్తుంచుకోండి, మీ ఇద్దరి మధ్యలోకి 3వ వ్యక్తి వచ్చినాడంటే మీ ఆశీర్వాదకరమైన దాంపత్య జీవితం ఎలా వెళ్తుంది? శాపం బయట. ఇది మొదటి విషయం. రెండవది, ఒకటి అపవాది, రెండవది 3వ అధ్యాయం 1వ వచనం. స్త్రీతో ఇది నిజమా చాలు, ఏం లేదు, ఇది నిజమా. రెండోది ఏంటో తెలుసా? అనుమానం. ఇద్దరి మధ్యలో ఆమె మనస్సుల్లో వీడు ఒక అనుమానపు బీజాన్ని నాటాడు. నిజమా, ఇది నిజమా. నీ భర్త వస్తా అమ్మా, కరెక్ట్ ఆడ మలుపు దగ్గర అక్కడ ఒక ఆమె ఉంటుంది, చక్కగా ఉంటుంది, అక్కడ అట్లా చూసి వస్తాడు చూడమ్మా అంటది ఎవరో ఒక ముసలాం పక్కన. అంతవరకు బాగుంటారు. ఈమెకు మొదలవుతుంది ఫోన్ పట్టుకునే అనుమానమే, ఆలస్యం వచ్చిన అనుమానమే, ప్రతి దానికి అనుమానం, ప్రతి కదలిక అనుమానమే. భార్య భర్తల మధ్య ఎప్పుడైతే అనుమానం వస్తుందో ఆశీర్వాదం శాపంగా మారుతుంది. ఆకాశమంత ప్రేమను సైతం అణువంత అనుమానం ఆవిరైపోయేటట్టు చేస్తుంది. అర్థమవుతుందా? ఆకాశమంతటి ప్రేమను ఆవిరైపోయేటట్టు చేయగలిగిన శక్తి ఎంత? అనుమానం. అనుమాత్రము అనుమానం, అంతే. అనువే అయిపోయింది. ప్రతి కదలికను అనుమానిస్తాం. నరకం తెలుసా? అనుమానం అంటే భార్యాభర్తల మధ్య నరకం. ఊరికి పోలేడు, ఊర్లో ఉండలేడు, ధైర్యంగా టిఫిన్ చేయడానికి పోలేడు. అనుమానం. మంచి చీర కట్టుకుంటే అనుమానం, మంచి షర్ట్ వేసుకుంటే అనుమానం, నీట్గా రెడీ అయితే అనుమానం, రెడీ కాకపోయినా అనుమానం కాదా? అనుమానించే అవకాశం నీ భర్తకు నువ్వు ఇవ్వకూడదమ్మా. అనుమానించే అవకాశం నీ భర్తకు నువ్వు ఇవ్వకూడదు. ట్రాన్స్పరెన్సీ.
పారదర్శకత ఉండాలి, యథార్థత ఉండాలి. ఒప్పుకోండి, యథార్థత ఉండాలి. ఒప్పుకోవాలని మీరు ఎప్పుడెప్పుడో చేసిన ఒప్పుకొని ఒక కొల్లేరు వీళ్ళిద్దరు కూర్చొని మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం, నీ పాస్ట్ చెప్పు అని చెప్పని అడిగినాడు. నీ పాస్ట్ చెప్పు అని ఈ అమ్మ అడిగింది. చెప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. 3 నెలలే ఏం గుర్తొస్తున్నాడా అంటాడండి. అప్ప అడగమన్నది ఎవరు? చెప్పించుకోమన్నది. చెప్పుకొని పాడు చేసుకోకండి అమ్మా. వివాహమైన తర్వాత నీ భర్త పట్ల నమ్మకంగా ఉండు, నీ భార్య పట్ల నమ్మకంగా ఉండు. అనుమానానికి అవకాశం ఇవ్వకండి. ఒకటి అపవాది, రెండవది అనుమానం, మూడవది 3 అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినాడు సర్పంతో. అందుకు సర్పము ప్రభు ఏమన్నాడు? చస్తారు. వీడేమన్నాడు? ఏమొచ్చింది? ఆమె దేన్ని నమ్మింది? అబద్ధాన్నే నమ్మింది. 3వది అబద్ధం. భార్యాభర్తల మధ్యలో అబద్ధం వచ్చిందంటే ఆశీర్వాదం ఏమవుతుంది? శాపం. భార్యాభర్తల మధ్యలో అబద్ధం ఆడకూడదు. ఎవరు ఫోన్ చేసిరి అంటే నిజం చెప్పు. ఆయనంట అమ్మా వినాలి. ఆయనంట వస్తా బండి దిగి, ఈమె 3వ అంతస్తులో ఉంటుందట వీళ్ళు. వస్తా బండి దిగి ఫోన్ ఇట్లా ఓపెన్ చేసి కాల్ లిస్ట్ అంతా మొత్తం డిలీట్ చేసి లోపలికి వస్తాడు. ఏమిటి అనుమానం వచ్చింది. వచ్చిన తర్వాత అడిగింది ఏం పరిస్థితి అని. అబద్ధం చెప్పినాడు. కొంతకాలం తర్వాత బయటకు వచ్చింది. అయిపోయింది. ఒక మాట వింటారా? నీ భర్తతో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని అర్థం. నీ భార్యతో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే తప్పు చేస్తున్నావు అని అర్థం. చీకటి మీ మధ్య ప్రవేశించింది అని అర్థం. ఎప్పుడు కప్పుకున్నారు ఆదామవ్వలు? ఎప్పుడు కప్పుకున్నారు? అంతవరకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. కానీ ఎప్పుడు కప్పుకున్నారు? చీకటి, పాపం ప్రవేశించినప్పుడు. పాపం ఉన్నప్పుడే అబద్ధం వస్తుంది. భార్యాభర్తలుగా ఒకరినొకరు అబద్ధం ఆడాల్సినటువంటి పరిస్థితి రాకుండా బ్రతుకుదాం. ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం శాపం ఎందుకు మారింది? అబద్ధం. చివరి చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. ఎలాగనగా మీరు వాటిని తినుదును, మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని. ఆదాము హవ్వల్ని చేసినప్పుడు దేవుడు ఏ రూపంలో చేసినాడు అని ఉంది పైన. తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున దేవుడు చేస్తే వీడు వచ్చేమన్నాడు? మీరు దేవతలు అవుతారు అంటే ఏం పుట్టించినాడు? అసంతృప్తి పుట్టించాడు. అసంతృప్తి. హలో వినాలి. ఇక్కడ కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకు తెలియదు. పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది, వీళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసింటారు. ఏమంటారు తెలుసా? నాకు ఫస్ట్ సంబంధం వచ్చిండే ఒకటి, అది చేసుకుని ఉంటే ఎప్పుడు 20 ఏళ్ళు అవుతుంది పెళ్ళై, 25 ఏళ్ళు అవుతుంది వివాహమై. ప్రభువు నీకు అనుగ్రహించిన భార్య పట్ల, ప్రభువు నీకు అనుగ్రహించిన భర్త పట్ల ఎన్నడూ అసంతృప్తి చెందకూడదు. ఒక మాట వింటారా? దేవుడు అనుగ్రహించిన ప్రతి ఈవియు, ఆ ప్రతి బహుమానమును శ్రేష్టమైనదే. దేవుడిచ్చే ప్రతిదీ ద బెస్ట్. కిరణ్, భారతి ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నీ లైఫ్లో భారతి బెస్ట్. అమ్మా భారతి గుర్తుంచుకో, కిరణ్ బెస్ట్, అంతే. దీనికి మించిన బెస్ట్ ఇంకొక ఆప్షన్ నీకు దొరకదు జీవితంలో. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి. నీ భర్త ద బెస్ట్ అమ్మా. నీకు అసంతృప్తి రానియద్దు. ఈయన కాక మా నీ భార్య ద బెస్ట్. అయ్యా నీ భార్య ద బెస్ట్. ఈమె కాక అసలు ఆలోచన రానియద్దు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి నీ జీవిత భాగస్వామితో తృప్తి కలిగి ఉండండి. ఎప్పుడైతే అసంతృప్తి వస్తుందో ఏమవుతుంది? ఆశీర్వాదం శాపంగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆశీర్వదించినటువంటి వైవాహిక జీవితం శాపగ్రస్తంగా మారడానికి కారణాలు ఏంటి? 1 అపవాది, 2 అనుమానం, 3 అబద్ధం, 4 అసంతృప్తి. అంతే.
దీనికి వైస్ వర్స, రివర్స్లో చెప్పండి. మీ ఇద్దరే ఉండండి, ఆశీర్వాదం ఉంటుంది. ఇంకొకరిని రానియద్దు సుమన్, ఇంకొకరిని రానియద్దు. 2 అనుమానం బదులు ఏముండాలి? నమ్మకం. నమ్మకం ఆశీర్వాదానికి కారణం మీ వైవాహిక జీవితంలో. 3 సత్యం, నిజం మీ దాంపత్య జీవితంలో ఆశీర్వాదానికి కారణం. 4 సంతృప్తి మీ దాంపత్య జీవితంలో ఆశీర్వాదానికి కారణం. గుర్తుంచుకోండి 3 విషయాలు. వివాహం అంటే ప్రాథమిక అవగాహన. 1 వివాహం అనేది ఏంటి? నిబంధన. 2వది వివాహం గృహ నిర్వాహకత్వం. 3వది వివాహం ఆశీర్వాదం. ఈ విషయాలు అర్థం చేసుకుని ఈ నిబంధనలోనికి ప్రవేశించండి. ఈ గృహ నిర్వాహకత్వాన్ని తీసుకోండి, ఈ ఆశీర్వాదము లోపలికి ప్రవేశించండి. జాగ్రత్త, దేవుడు పర్యవేక్షిస్తాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఒకరోజు నీ భార్యకు సంబంధించిన ప్రతి సంగతికి దేవుని దగ్గర లెక్క చెప్పాలమ్మా. నువ్వు కూడా, అయ్యా నువ్వు కూడా, మీ ఇద్దరు జాగ్రత్త కలిగి భయముతో లోపలికి ప్రవేశించండి. దేవుడు చెప్పినట్టు మీరు ఉండగలిగితే అద్భుతం వైవాహిక జీవితం, అద్భుతం. ఎంజాయ్ చేయొచ్చు, ముసలయ్యేంత వరకు మీరు ఆనందించవచ్చు. అలాంటి ఖచ్చితమైన ఆత్మ సంబంధమైన అద్భుతమైన వైవాహిక దాంపత్య జీవితంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.